హలో అండి. వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఎక్సెల్‌లో ఉన్న ఫార్ములా ట్యాబ్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో, అవి ఎలా యూజ్ అవుతాయో ఈరోజు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేనిప్పుడు ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫార్ములా ట్యాబ్‌లోనే ఉన్నాను. ఫార్ములాస్ ట్యాబ్‌లో. ఫస్ట్ వచ్చేసి ఏందంటే ఇన్సర్ట్ ఫంక్షన్. ఇన్సర్ట్ ఫంక్షన్ అంటే ఏందంటే, మీకు అంటే ఏమంటారు న్యూ టు ఎంఎస్ ఎక్సెల్ అన్నప్పుడు మీకు ఫార్ములాస్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలవనప్పుడు స్టార్టింగ్ అంటే బేసిక్‌గా నేర్చుకునేటప్పుడు ఎలా అంటే ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంది గదా! అది క్లిక్ చేస్తే మీకు కొన్ని డిఫాల్ట్ ఫంక్షన్స్ కనిపిస్తాయండి. ఆ ఫంక్షన్స్ కనిపించినప్పుడు ఇక్కడ అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్నున్నాయి గదా! డేట్ అండ్ టైమ్ అంటే ఏంది, మ్యాథ్ అండ్ ట్రిక్, స్టాటిస్టికల్, డేటాబేస్, టెక్స్ట్, లాజికల్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇందులో మీకు ఏం తెలవదు కాబట్టి ఫస్ట్ నార్మల్‌గా అయితే ఏందంటే ఆల్ అని పెట్టండి. ఆల్ అని పెట్టినా ఒకటే, లేదంటే మోస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్ అని పెట్టినా ఒకటే. అట్లా. అంటే ఏందంటే బేసిక్స్ వస్తాయన్నమాట ఇందులో. అంటే ఫస్ట్ అసలు ఫార్ములా ఎలా యూజ్ చేయాలి ఏందనేసి. ఇప్పుడు చూడండి, మోస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్ అంటే ఇక్కడ కొన్నొచ్చాయి. ఏందంటే సమ్, యావరేజ్, ఇఫ్, హైపర్ లింక్, కౌంట్, మ్యాక్స్, తర్వాత సైన్ ఇలా ఉంటాయన్నమాట. అంటే మీకసలు ఫార్ములా ఎలా యూజ్ చేయాలో తెలవనప్పుడు డైరెక్ట్ ఇక్కడికొచ్చేసి అసలు ఇక్కడ ఫార్ములాస్ ఏమేమున్నాయో చూసి, అవి మనకు యూజ్ అవుతాయి అనుకుంటే దాన్ని క్లిక్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ అంటే నార్మల్‌గా 2 వాల్యూస్ ఎంటర్ చేస్తున్నా. దాన్నెలా కాలిక్యులేట్ చేయాలో చూద్దాం. లేదంటే ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంది కదా! అది క్లిక్ చేసేసి ఫస్ట్ సమ్ అని ఉంది కదా! ఒకసారి సమ్ అంటే ఎలా అంటే ఎక్సెల్‌లో ఎలా వర్క్ అవుతదో చూద్దాం ఒకసారి. సమ్ క్లిక్ చేసి ఓకే చేసినా. ఇక్కడ మీకు ఒకటి పాపప్ బటన్ వచ్చింది కదండీ! ఇక్కడేందంటే వాల్యూస్ ఎంటర్ చేయమంటుంది సమ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 ప్లేస్‌లో 10 అని ఇస్తున్నాను. తర్వాత నంబర్ 2 అనే దాంట్లో 20 అని ఇస్తాం. ఇలా మీరు ఎన్ని నంబర్స్ అయినా ఇవ్వొచ్చండి. అయితే ఇక్కడ సమ్ కాబట్టి ఏందంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వాల్యూ ఎంత రావాలనేసి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే 10 + 20 మీకు రిజల్ట్ చూపిస్తది. ఇలా బేసిక్ అన్నమాట ఇది. ఇలా మీకు సమ్ అనే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి గదా! అవన్నీ యూజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఆటో సమ్ అని ఉంది గదండీ! ఆటో సమ్ అని ఏంటంటే ఇందులో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సమ్, యావరేజ్, కౌంట్ నంబర్స్, మాక్స్, మిన్, తర్వాత మోర్ ఫంక్షన్స్ అని గూడా ఉందండి. ఇవి మొత్తం ఏందంటే ఆటో సమ్ కిందకొస్తాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టేబుల్ డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షీట్ 1లో ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటా ఉందండి. అది చూపిస్తాను. షీట్ 1లో ఇక్కడ కొన్ని అంటే జస్ట్ నార్మల్ అంటే టేబుల్ కాకుండా జస్ట్ నార్మల్ డేటా ఎంటర్ చేసి పెట్టానండి. ఇక్కడ 20, 20, 20 అని ఇలా ఎంటర్ చేసి పెట్టాను కదా! అయితే ఇప్పుడు ఆటో సమ్ అన్నప్పుడు అసలు అంటే మనం ఎంటర్ ఈక్వల్ టు సమ్ అన్న ఫార్ములా ఉపయోగించకుండా ఆటోమేటిక్‌గా సమ్ రావాలండి. అంటే ఏంది ఇక్కడ టోటల్ దగ్గర ఇక్కడ ఉంది గదా! ఈ నంబర్స్ 20 + 20 + 50 ఇది ఇటు ఇక్కడ రావాలి. తర్వాత 20 + 20 + 50 అని ఇక్కడ రావాలి. తర్వాత ఇక్కడ 20 + 20 అనేది ఇటు సైడ్ రావాలి. తర్వాత 20 + 20 అనేది రైట్ సైడ్ రావాలి. 50 + 50 అంటే ఏంది వర్టికల్‌గా అంటే ఏమంటారు కాలమ్ వైస్‌గా సమ్ రావాలి. తర్వాత రో వైస్‌గా సమ్ రావాలి. దానికి ఎలా అంటే ఇక్కడ మొత్తం ఒకటే టేబుల్ ఉంది గదా! కొంచెం సైడ్ జరుపుతాను. ఇప్పుడు క్లియర్ ఉంటది. టోటల్ ఇక్కడ టోటల్ ఇది అంటే అంటే నార్మల్ టేబుల్‌లాగా జస్ట్ నార్మల్ వాల్యూస్ ఎంటర్ చేశానండి. అప్పుడేమైతదంటే ఏమంటారు ఈ 20 + 20 అనేసి ఇక్కడ ఈ 20 ఇక్కడ వాల్యూ రావాలి. తర్వాత ఇక్కడ ఈ కాలమ్స్ వాల్యూ ఈ మొత్తం కాలిక్యులేట్ చేసి ఇక్కడ సమ్ రావాలి. దానికేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేయండి. అంటే ఎంత వరకు ఉందో టేబుల్ అంతవరకు సెలెక్ట్ చేసేసి ఆల్ట్ ప్లస్ ఈక్వల్ కొట్టినా ఒకటే, లేదంటే ఆటో సమ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేసాయన్నమాట. అంటే కాలమ్ వైస్‌గా ప్లస్ చేసి అంటే సమ్ చేసి నీకు వాల్యూ ఇస్తది. తర్వాత రో వైస్‌గా కూడా సమ్ చేసి మీకు రిజల్ట్ ఇస్తదన్నమాట అలా. దాని పర్పస్‌లో ఆటో సమ్ అనేది యూజ్ అవుతదండి. ఇక నేను ఏమంటారు మాన్యువల్‌గా వన్ బై వన్ అయితే ఏం చేయలేదు కదా! జస్ట్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసేసి ఆటో సమ్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేశా. అయితే దానికి షార్ట్‌కట్ వచ్చేసి ఏందంటే ఆల్ట్ ప్లస్ ఈక్వల్ బటన్. అంటే 2 బటన్స్ ఎట్ ఎ టైమ్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ బటన్ అండ్ ఈక్వల్ బటన్. అప్పుడు మీకు టేబుల్‌లో సమ్ రిజల్ట్స్ అనేది చూపిస్తదన్నమాట టేబుల్ మొత్తానికి. తర్వాత రీసెంట్‌లీ యూజ్డ్ అని ఉంది గదండీ! రీసెంట్‌లీ యూజ్డ్ అంటే ఏందంటే, మీరు ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత, మీరు ఏమేమి ఫార్ములాస్ అయితే అంటే ఓపెన్ చేశారో, లేకపోతే యూజ్ చేశారో అవన్నీ ఇక్కడ మీకు యూజ్ అవుతాయన్నమాట. అప్పుడేందంటే మీకు రిపీటెడ్‌గా చేసే ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి అవన్నీ ఇక్కడికొస్తున్నాయి కాబట్టి మీకు ఈజీగా ఫైండ్ ఔట్ చేసి దాన్ని యూజ్ చేసుకునే ఆప్షన్‌లోకి ఇక్కడ రీసెంట్‌లీ యూజ్డ్ అని ఉంటదండి. తర్వాత ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అంటే ఏందంటే ఇది అమౌంట్ రిలేటెడ్ అన్నమాట. అమౌంట్ రిలేటెడ్ అంటే ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయడం. తర్వాత ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోన్ తీసుకున్నారనుకోండి. ఆ లోన్‌కి ఎంత పర్సెంటేజ్‌లో ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ లోన్ ఉంటది. ఆ లోన్‌కి మనం ఏమంటారు ఎంత ఈఎంఐ పే చేయాలనేసి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయండి.
అయితే ఇందులో పేమెంట్ అనేసి ఒకటి ఫార్ములా ఉంటదండి. పీఎంటీ. అది మీకు చూపిస్తాను. ఇక్కడ ఐపీఎంటీ అని ఉంది. ఇంకోటి లాస్ట్‌లో పేమెంట్. సో, పేమెంట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయడం ఎలా అనేసి చూపిస్తదనమాట. నేనిక్కడ ఎగ్జాంపుల్ పెట్టానండి. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోన్ అమౌంట్ ఒక రూ. 1,00,000 తీసుకుందాం అనుకుంటున్నారనుకోండి. తర్వాత 24 మంత్స్ ఈఎంఐ పే చేయాలి. అంటే 2 ఇయర్స్ పే చేయాలి. అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుందాం. అంటే 10% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు మనకి నెలకి ఎంత పే చేయాలి? ఎంత పే చేస్తే ఈ లోన్ అమౌంట్ అనేది క్లియర్ అవుతదంటే మంత్లీ రూ. 4,614.49 పే చేస్తే 24 మంత్స్ పే చేస్తే విత్ ఇంట్రెస్ట్ తోటి మీకు ఆ లోన్ మొత్తం క్లియర్ అయిపోద్దండి. అయితే దీనికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏమంటారు ఫార్ములా ఉంది గదా! పీఎంటీ అంటే ఏందంటే పేమెంట్ అన్నమాట. పీఎంటీ అంటే పేమెంటు. తర్వాత బీ4 కాలమ్‌లో ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ రేటు. అంటే 10% ఇంట్రెస్ట్ ఉంది గదా! సో, దానికి 10% ఎలా కాలిక్యులేట్ చేయాలంటే 10% బై 12 మంత్స్ అన్నట్టు. అంటే ఒక నెలకి ఎంత రావాలన్నది మనం కాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ మంత్ కాలిక్యులేట్ చేయాలి కాబట్టి బై 12 ఏసాం. తర్వాత బీ3 కాలమ్. బీ3 అంటే ఏంటంటే 24 అంటే 24 మంత్స్ కట్టాలి గదా! అప్పుడైతేనే గదా లోన్ క్లియర్ అయిపోయేది. అట్లా. తర్వాత వచ్చేసి ఫైనల్ అమౌంట్. అట్లా. సో, బీ4 అంటే ఏందంటే 10% బై 12 తర్వాత బీ3 అంటే 24 మంత్స్. తర్వాత ఫుల్ అమౌంట్ 1,00,000. సో, దీనికి ఎంత పే చేయాల్సొస్తదంటే ఇదండి 4,000 మళ్ళీ ఒకసారి చెప్తానండి. టు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ అనేది నేను ఇంకో దగ్గర ఎంటర్ చేస్తున్నానండి. సో, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేయాలి అంటే ఈక్వల్ టు పీఎంటీ. పీఎంటీ అంటే పేమెంట్ అండి. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు రేట్ అని వచ్చింది. రేట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ అంటే 10%. ఇది ఎక్కడుంది? ఏ సెల్‌లో ఉంది? బీ4. బీ4 బై 12 అంటే ఏందంటే 12 మంత్స్. అంటే ఈచ్ మంత్ మనం కాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అలా అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఒకటుంది గదా! ఎన్ పర్ అనేసి అంటే అసలు ఎన్ని నెలలు ఉంది ఈఎంఐ. అంటే 24. 24 అనేది ఏ సెల్‌లో ఉంది? బీ3. తర్వాత అసలు లోన్ అమౌంట్ లోన్ అమౌంట్ ఎంత? లోన్ అమౌంట్ ఎంతంటే 1,00,000 కాబట్టి 1,00,000 అనేస్తాం. ఎంటర్ జేసి చూడండి. ఎంటర్ జేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అట్లా అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ రేటు బై 12 మంత్స్ అంటే అప్పుడు ఈచ్ మంత్ అన్నట్టు వాల్యూ వస్తది. ఇక్కడ ఎన్ని నెలలు కట్టాలి. తర్వాత ఫుల్ అమౌంట్ ఇక్కడ మైనస్. సో, ఇక్కడ మైనస్ అని ఎందుకొస్తుందంటే మనం అమౌంట్ పే చేస్తున్నాం. అంటే మన అకౌంట్ నుంచి అంటారు లోన్ ఇచ్చిన వాళ్ళ అకౌంట్‌కెళ్తున్నాయి. అంటే మన దగ్గర నుంచి డిడక్ట్ అవుతున్నాయి కాబట్టి మనం మైనస్ అని వస్తుందన్నమాట వాల్యూ. అరే! అలా కాదు మైనస్ వద్దు నాకు నార్మల్‌గా రావాలనుకుంటే ఏందంటే ఆహ్, ఇక్కడ ఈక్వల్ టు మైనస్ పీఎంటీ అని పెడితే అయిపోతదండి. ఈక్వల్ టు మైనస్ పీఎంటీ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ బీ4 బై 12 తర్వాత బీ3 తర్వాత అమౌంట్ అట్లా సింపుల్. అయితే డిఫాల్ట్‌గా అయితే మైనస్ అని వస్తుంది. మైనస్ ఎందుకంటే మన అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ అని వస్తుంది అంతే. అలా అన్నమాట. సో, అలా అన్నమాట. ఒకవేళ వేరే ఇంట్రెస్ట్ అంటే 10% బేసిక్ అనే ఏసానండి. సో, ఒక్కో బ్యాంక్‌లో ఒక్కో దగ్గర ఒక్కో ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. 10 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు అలా అన్నమాట. సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫైనాన్షియల్‌లో ఇదొక ఫార్ములా అని కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో, అవన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే యూజ్ చేయొచ్చండి. నేను నార్మల్‌గా ఒకటి చెప్పాను. సో, అలాగనే ఉంటాయన్నమాట మిగతావి గూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఏందంటే లాజికల్ అండి. లాజికల్ అంటే ఇఫ్ అండ్ ఎల్లు అంటే ఇది కాపోతే అద అలా ఉంటాయి గదా! అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆహ్, ఐ ఇఫ్ ఐ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ 35 అంటే అది 35 లేదా 35 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏందంటే పాస్ లేదంటే ఫెయిల్ అని రిజల్ట్ రావాలి గదా! సో, దానికోసం ఇఫ్ అనేసి యూజ్ చేస్తారు. తర్వాత ఇఫ్ ఎర్రర్ ఇవన్నీ ఉంటాయండి. స్విచ్, ట్రూ, ఎక్స్ఆర్, అండ్ అంటే ఇది అండ్ అది. అంటే ఇది ఉండాలి, అది ఉండాలంటారు గదా! ఆ టైప్‌లో ఫాల్స్ అంటే ఇది అంటే మనం ఒక వాల్యూ ఇచ్చినప్పుడు అది తప్పని అంటే ప్రూవ్ అయితే ఫాల్స్ అని వస్తదనమాట అలా. సో, ఇవన్నీ లాజికల్ ఫార్ములాస్ అండి. సో, ఇఫ్ అనేది చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి గదా! అంటే నార్మల్‌గా చెప్తున్నాను. ఇక్కడ 50 ఉంది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములా ఎలా రాయొచ్చు అనేది చెప్తాను. ఆహ్, డైరెక్ట్ ఇప్పుడు ఫార్ములా స్టార్ట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఈక్వల్ అని పెట్టాలండి. తర్వాత ఇఫ్ అని ఇక్కడ క్రింద వచ్చింది గదా! దాన్ని డబుల్ క్లిక్ చేసినా. ఇప్పుడేంది లాజిక్ రాస్తున్నాం. లాజిక్ అంటే మనం ఒక పర్టిక్యులర్ సెల్ తీసుకుందాం. ఇక్కడ డి4 అండి. డి4 అనేది 50 ఉంది. సో,
D4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటే అప్పుడేంది పాస్ అన్నట్టు. 35 ఉంటే పాస్. ఒకవేళ 35 లేదు, 35 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడేంది ఫెయిల్ అని రావాలి. ఫెయిల్. చూడండి, ఇది ఫార్ములా. నేను జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, పాస్ అని వచ్చింది. ఎందుకు పాస్ అని వచ్చిందంటే 50 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 కదండి, అందుకే పాస్ అని వచ్చింది. అయితే ఇక్కడ మీరు స్ట్రింగ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం డబుల్ కొటేషన్ ఇవ్వాలండి. స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏబిసిడి అవి. సో అవి ఏది అయినా సరే, ఏది ఇచ్చినా సరే దానికి డబుల్ కొటేషన్లోనే రాయాలండి. నెంబర్స్కి డబుల్ కొటేషన్ అవసరం లేదు. 35 అనేది నెంబర్ కాబట్టి దానికి డబుల్ కొటేషన్ అవసరం లేదు. బట్ పాస్ అనేది క్యారెక్టర్, తర్వాత ఫెయిల్ అనేది క్యారెక్టర్స్ కాబట్టి వాటికి డబుల్ కొటేషన్ ఇవ్వాలి. డబుల్ కొటేషన్ ఇస్తేనే వస్తాయండి. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా లెస్ దెన్ 35 ఉన్నదానికి చూద్దామండి, ఫెయిల్ అనేది వస్తుందా రాదన్నట్టుగా. ఇక్కడ మనం దాన్ని ఎడిట్ చేయకుండా మనం ఇంకో సెల్ ఇంకో ఫార్ములా రాద్దాం. మళ్ళీ ఈక్వల్ టు ఇఫ్ తర్వాత ఇంతకుముందు D4 తీసుకున్నది, ఇప్పుడు D3 తీసుకుంది. ఎందుకంటే D3లో 20 అనే వాల్యూ ఉంది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 అని పెడితే, ఒకవేళ 35 కంటే ఎక్కువ ఉంటే పాస్ అని వస్తుంది రిజల్ట్ అనేది, లేదంటే ఫెయిల్ అని రావాలి. చూడండి, ఇఫ్ D3 ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 అంటే D3 అంటే ఈ సెల్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 ఉంటే పాస్ అవుతుంది, పాస్ అని రిజల్ట్ రావాలి, లేదంటే ఫెయిల్ అని రిజల్ట్ రావాలి. చూడండి, ఫెయిల్ అని రిజల్ట్ వచ్చింది. ఇలా అనమాట. సో లాజికల్ ఫార్ములాస్ అనేవి ఇవన్నీ ఉంటాయండి. సో మీకు ఏదైతే యూజ్ అవుతుంది అనిపిస్తుందో దాన్ని మీరు అప్లై చేయొచ్చు అనమాట ఫార్ములా. తర్వాత వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ ఫార్ములా. టెక్స్ట్ ఫార్ములాస్ అంటే ఏంటంటే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే ఏంటంటే A to Z ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ని క్యారెక్టర్స్ అంటారు. అయితే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ అంటారు. అంటే ఇప్పుడు రాజు అని ఉంది, రాజు అనేది కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్. అంటే ఏంది, క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటి స్ట్రింగ్ అంటారు అనమాట. అయితే సో టెక్స్ట్ అనే దానికి మనం ఫార్ములాస్ అనేవి ఎలా అప్లై చేయొచ్చు అనే దానికి ఇవన్నీ ఉంటాయండి ఫార్ములాస్. సబ్స్టిట్యూట్, సెర్చ్, రైట్, రీప్లేస్, ప్రాపరు, తర్వాత లెఫ్ట్, ఎగ్జాక్ట్, ఫైండ్, ఇవన్నీ ఫార్ములాస్ అండి. సో అవి క్యారెక్టర్కి రిలేటెడ్గా మీకు అంటే ఒక స్ట్రింగ్స్ రిలేటెడ్ మీరు ఏమన్నా ఫార్ములా అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్లోకి వచ్చేసి ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే అది అంటే రిజల్ట్ అనేది మీకు అనుకున్నట్టుగా వస్తుందండి. ఓకే. తర్వాత డేట్ అండ్ టైం అంటే ఏంటంటే మనకు డేట్ అనేది మీకు ఎలా డిస్ప్లే అవ్వాలి, లేకపోతే ఎలా అప్లై అవ్వాలి అనేసి వాటి కోసం మీరు ఏమైనా ఫార్ములాస్ అప్లై చేయాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. డేట్ అండ్ టైం అనేవి అట్లా మంత్, తర్వాత డేట్ వాల్యూస్, డేస్, డే 360 ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత లుకప్ అండ్ రిఫరెన్స్ ఉంది కదా. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇందులో అడ్రస్, ఏరియాస్, చూస్, కాలమ్స్, ఫీల్డ్, వాల్యూ, ఫిల్టర్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక త్రీ త్రీ ఫార్ములాస్ నేను నార్మల్గా చెప్తానండి. ఏంటేంటివి అంటే వి లుకప్, తర్వాత ఎక్స్ లుకప్ అండ్ హెచ్ లుకప్. వీటి గురించి నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే మోస్ట్లీ అవి ఎక్కువ యూజ్ అవుతాయి. సో వి లుకప్ అనేది ఏంటంటే వర్టికల్ లుకప్. ఆ తర్వాత ఎక్స్ లుకప్ అంటే ఏంటంటే క్రాస్ వైజ్, అంటే మీరు ఎలా సెర్చ్ చేసినా మీకు వాల్యూ అనేది రావాలి. తర్వాత హెచ్ లుకప్ అంటే హారిజాంటల్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఓల్డ్ మోడల్ అండి. వి లుకప్, హెచ్ లుకప్ అనేవి ఓల్డ్ మోడల్. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే ఎక్స్ లుకప్. ఎక్స్ లుకప్ ఏంటంటే మీకు లెఫ్ట్ నుంచి రైట్‌కి అప్లై చేయొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్‌కి అప్లై చేయొచ్చు, బాటమ్ నుంచి టాప్‌కి అప్లై చేయొచ్చు, టాప్ నుంచి బాటమ్‌కి అప్లై చేయొచ్చు. ఫస్ట్ మీకు వి లుకప్ చెప్తానండి. వి లుకప్. సో నేను నార్మల్‌గా ఒక టేబుల్ ఎంటర్ చేశాను. విత్ ఐడీ. సో 101, 102, 103 తర్వాత నేమ్ ఒక 3 నేమ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సాలరీ అన్నట్టుగా మీకు జస్ట్ నార్మల్ స్మాల్ టేబుల్ అండి ఇక్కడ. అయితే మీకిక్కడ వర్టికల్ లుకప్, వి లుకప్ అనేది వర్టికల్ సెర్చ్ చేస్తున్నాను. అంటే వర్టికల్ సెర్చ్ అంటే ఏంది? కాలమ్స్ ఇవి ఉన్నాయి గదా, దీన్ని వర్టికల్ సెర్చ్ అంటారు గదండీ. ఇప్పుడు ఇవి ఉన్నాయి గదా, ఏ, బి, సి అని ఉన్నాయి గదా, వీటిని కాలమ్స్ అంటారు గదా. సో ఇవి వచ్చేసి ఇలా ఆహ్, ఇలా సెర్చ్ చేసేదాన్ని వర్టికల్ సెర్చ్ అంటారండి. ఇది వీలుకప్‌కి యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే టేబుల్స్ అనేవి ఇక్కడ వర్టికల్‌లోనే ఉన్నాయి చూడు. ఐడీ 102, 103, 104 ఇలా రాసుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవన్నీ వర్టికల్ కిందకే వస్తాయి. సో అలా అనమాట. ఐడీ, నేము, సాలరీ ఇవన్నీ ఉన్నాయి గదా, ఇవన్నీ వర్టికల్ ఉన్నాయి. సో వర్టికల్ బేస్ సెర్చ్ చేస్తదనమాట. సో దాన్నే వీలుకప్ అంటారు. అది వర్టికల్ బేస్‌లో సెర్చ్ చేసి మీకు రిజల్ట్ ఇస్తదనమాట. అయితే ఇక్కడ నేను శాంపుల్‌గా ఒకటి రాశానండి వీలుకప్ ఫార్ములా. అదేంటంటే ఏ ఫార్ములా రాయాలంటే ఫస్ట్ ఈక్వల్ టు రాయాలి కాబట్టి ఈక్వల్ రాసిన తర్వాత వీలుకప్, తర్వాత నేనొక ఐడీ బేస్ చేసుకొని సెర్చ్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ 101 ఐడీ.
అయితే ఇక్కడ 101 వచ్చిన తర్వాత ఇక్కడ A2 టు C4 సెలెక్ట్ చేసిన. అంటే ఏంది? టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసినాం. అంటే ఐడీస్, నేమ్, సాలరీ మొత్తం ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో, ఎంత డేటా అయితుందో అంతవరకు సెలెక్ట్ చేయాలి. తర్వాత మీకేం రావాలనుకుంటున్నారు? నేమ్ రావాలా? సాలరీ రావాలా? ఇక్కడ వీలుకప్‌లో ఏందంటే, ఇక్కడ ఒకంటూరు ఐడీ బేస్ చేసుకున్నప్పుడు తర్వాత దాని రైట్ సైడ్ ఉన్న వాటి మాత్రం రిజల్ట్ చూపిస్తది గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ తీసుకున్నారండి. నేమ్ తీసుకొని మీకు ఐడీ సెర్చ్ రావాలంటే మాత్రం రాదండి అలా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్‌కి రాదు. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఐడీ బేస్ చేసుకున్న తర్వాత దానికి రైట్ సైడ్ నేమ్ ఉంది. తర్వాత రైట్ సైడ్ సాలరీ ఉంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కొస్తది గానీ, రైట్ నుంచి లెఫ్ట్‌కి రాదనమాట సెర్చ్‌లో. వీలుకప్‌లో. ఓకే. సో, అలా. సో, అందుకు టేబుల్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఐడీ బేస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫస్ట్ కాలమ్ అవుతది. తర్వాత మీకు సెకండ్ కాలమ్‌లో రిజల్ట్ కావాలా? థర్డ్ కాలమ్‌లో ఉన్న వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 3 అని ఇచ్చాను. 3 అంటే ఏంది? ఇక్కడ సాలరీస్ వస్తాయి. మాకు సాలరీస్ వద్దు నేమ్ కావాలనుకున్నప్పుడు 2 ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఏందంటే ఫాల్స్ అని పెడతారండి. ఫాల్స్ అంటే ఏందంటే ఇక్కడ రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ రావాలి మనకి. ఓకే. ఎగ్జాక్ట్ మ్యాచ్ వస్తేనే మనకు రావాలి. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 101 తీసుకున్నాం. 101లో థర్డ్ సెల్‌లో మనం ఉన్న డేటా రావాలి. థర్డ్ సెల్‌లో ఏముంది? ఈ థర్డ్ కాలమ్‌లో ఏముంది? సాలరీ ఉంది. సాలరీ 25,000, 25,000. ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే రిజల్ట్ రావాలి. అందుకోసమని ఫాల్స్ యూజ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి అప్లై చేసి చూద్దామండి. వీలుకప్ ఫస్ట్ ఈక్వల్ పెట్టా. తర్వాత వీలుకప్ పెట్టా. మనం ఇప్పుడు సెర్చ్ బేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 101, 103, 102 ఇలా ఉన్నాయి కదా ఐడీస్. మీరు ఐడీస్‌లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 103 అని సెలెక్ట్ చేస్తున్నా. ఆ తర్వాత ఏందంటే మనకు డేటా అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెర్చ్‌లో రావాలంటే ఇలా అన్నమాట. ఇలా టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఏ కాలమ్‌లో అన్న వాల్యూ సెర్చ్ చేయాలి. నేమ్‌లో ఉన్న కాలమ్‌లో వాల్యూ సెర్చ్ చేయాలా? సాలరీలో ఉన్న వాల్యూ సెర్చ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకుందామండి. నేమ్ అనుకుంటే ఏంది? ఇప్పుడు మనం ఐడీ బేస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫస్ట్ కాలమ్ అవుతది. తర్వాత నేమ్ అనేది సెకండ్, సాలరీ అనేది థర్డ్. ఇప్పుడు మనకు నేమ్ రావాలనుకున్నప్పుడు 2 అని ఇస్తాం. తర్వాత చూడండి ట్రూ అనేసి ఏందంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ ఇచ్చినా మనకు చాలు అనుకున్నప్పుడు ట్రూ చేస్తాం. లేదు మాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలనుకుంటే ఫాల్స్ అని ఇవ్వాలి. అందుకే ఫాల్స్ అని ఇచ్చాం. ఇక్కడ క్లోజ్ చేస్తున్నా ఎంటర్ కొడుతున్నా. చూడండి. ఇక్కడ 103, 103 అంటే ఈ ఐడీ. అందులో మొత్తం టేబుల్ డేటా సెలెక్ట్ చేసాం. అప్పుడు A2 to C4 ఉంటది. తర్వాత 2, 2 అంటే ఏందంటే సెకండ్ కాలమ్‌లో ఉన్న వాల్యూ రావాలి మనకి. ఫాల్స్ అంటే ఏందంటే ఎగ్జాక్ట్ మ్యాచే రావాలి. అప్పుడు ఏంది 103లో సెకండ్ సెల్‌లో ఉన్న డేటా ఏంటిది? అంటే సెకండ్ కాలమ్‌లో ఉన్న డేటా ఏంటిది? మహేష్ అనేది పేరు. సో, మహేష్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అలానే కాకుండా మనం ఇంకోటి చూద్దామండి. అంటే ఇప్పుడు ఐడీ బేస్ చేసాం కదా! ఇప్పుడు నేమ్ బేస్ చేద్దాం ఒకసారి. లేదంటే సాలరీ బేస్ చేద్దాం. సాలరీ బేస్ చేస్తే ఎనక్కెళ్తది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఏం లేదు. సాలరీ తర్వాత ఏమన్నా డీ సెల్‌లో ఏమన్నా ఉంటే ఫైండ్ ఔట్ చేయొచ్చు. బట్ సాలరీకి లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా సాలరీ బేస్ చేసి ఇందులో చేయలేం. సో, నేమ్ బేస్ చేసేటప్పుడు ఏంది? నేమ్ బేస్ చేసిన తర్వాత మళ్ళీ ఐడీని సెర్చ్ చేయలేం. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుండి సెర్చ్ చేయలేం. ఓన్లీ సాలరీ వరకే సెర్చ్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు లుకప్ మనం నేమ్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అది. ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేయాలి. డేటాని సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్‌లో సెర్చ్ ఎలాగో రాదు కాబట్టి అప్పుడు మనం ఐడీస్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే. అందుకే నేను ఐడీ సెలెక్ట్ చేయలేదు. ఓన్లీ ఇవి మాత్రం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఏమైతది నేమ్ అనేది ఫస్ట్ కాలమ్ అవుతది. సాలరీ అనేది సెకండ్ కాలమ్ అవుతది. ఎందుకంటే మనం సెర్చ్ చేసేది నేమ్ కాలమ్‌తో కాబట్టి ఇప్పుడు సాలరీ కావాలన్నప్పుడు సాలరీ సెకండ్ కాలమ్ అవుతది. సెకండ్. తర్వాత ఫాల్స్. చూడండి 25,000. నేనేమిచ్చా రాజు అనే అంటారు నేమ్‌ని బేస్ చేసుకొని టేబుల్‌లో సెకండ్ కాలమ్ అంటే నేమ్ తర్వాత ఈ నేమ్ ఫస్ట్ కాలమ్ అయిద్ది. తర్వాత సాలరీ సెకండ్ కాలమ్ అవుద్ది. అందులో మనకు రిజల్ట్ రావాలి. సో, ఇప్పుడు రాజుకి ఎంతుంది సాలరీ 25,000 అనేసి. అలా వస్తదనమాట. ఇది మొత్తం వర్టికల్ లుకప్ అండి. వి లుకప్ అంటే వర్టికల్ లుకప్. అంటే ఏందంటే డేటా అనేది వర్టికల్‌గా సెర్చ్ చేస్తదనమాట. అంటే ఐడీ 1-10 అట్లా నేమ్ టాప్ టు బాటమ్ తర్వాత సాలరీ ఇలా. సో, దీన్ని వర్టికల్ అంటారు గదండీ! పైనుంచి ఇలా. దీన్ని వర్టికల్ అంటారు. ఇలా ఉండేదాన్ని ఇది హారిజాంటల్ అంటారు. ఇట్లా. అది నెక్స్ట్ చెప్తానండి హెచ్ లుకప్. ఇదొచ్చేసి వర్టికల్ లుకప్. వి లుకప్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏందంటే హెచ్ లుకప్. హెచ్ లుకప్‌లో కూడా నేను శాంపుల్‌గా డేటా ఎంట్రీ చేసి పెట్టానండి. సేమ్ అదే డేటాని నేను హారిజాంటల్ వైస్‌గా సెలెక్ట్ చేశాను. చూడండి. ఐడీ. ఐడీ అనేది ఇలా 101, 102, 103 ఉంది. సో, ఇది ఉంది గదండీ! ఇదొచ్చేసి దీన్ని హారిజాంటల్ అంటారు. రో గదా! సో, రో అనేది ఏంది హారిజాంటల్. తర్వాత ఏ ఉంది గదా! ఏ అనేది ఏందంటే ఇది వర్టికల్ కాలమ్. ఏ అనేది ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదండీ! ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఏదైతే ఉందో దీన్ని వర్టికల్ అంటారు. పైనుంచి కింద వరకు ఇట్లా ఉంటే.
ఆ తర్వాత ఇక్కడ 1 అనేది ఉంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటది? ఇప్పుడు ఇది హారిజాంటల్ ఇలా ఉంది గదా! దీన్ని హారిజాంటల్ అంటారనమాట. సో, దాని హెచ్‌లుకప్ అనేది హారిజాంటల్‌కి యూజ్ అవుతది. హారిజాంటల్ సెర్చ్ బేస్ చేసుకొని మనకు రిజల్ట్ ఇస్తదనమాట. అందుకే నేను టేబుల్ అనేది ఇలా క్రియేట్ చేశా. ఐడీ 101, 102 తర్వాత నేమ్ రాజు, సురేష్, సాలరీ ఇలా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర ఇక్కడ ఎక్స్ లుకప్ అని ఇస్తున్నానండి. నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఎంటర్ చేసి పెట్టాను. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ నేను రియల్ టైమ్ చెప్తానండి. ఇక్కడ హెచ్‌లుకప్ అనేది ఈక్వల్ టు హెచ్‌లుకప్ తర్వాత 1 ఆర్ 2 బేస్. సో, ఐడీ బేస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బీ1 టు డి3 సెలెక్ట్ చేశా. ఇక్కడ బీ1 ఉంది గదా! బీ1 టు డి3 ఇంతవరకు సెలెక్ట్ చేశా. తర్వాత ఇక్కడ 2 అని ఇచ్చానండి. ఇక్కడ 2 అని ఇచ్చాను. 2 అంటే ఏంది? ఇది ఫస్ట్ రో అవుతది. హారిజాంటల్ బేస్ సెర్చ్ కాబట్టి ఇది ఫస్ట్ బేస్ అవుతది. ఇది సెకండ్ బేస్ అవుతది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి సెలెక్ట్ చేశాం గదా! టేబుల్‌ని. ఇలా సెలెక్ట్ చేశాం కాబట్టి టేబుల్‌ని. ఇప్పుడు ఐడీస్ 101, 102, 103 అనేవి ఏందంటే ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో అవుతది. తర్వాత రాజు, సురేష్, మహేష్ అనేవి సెకండ్ రో అవుతది. సో, మనకి నేమ్ డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నాం కాబట్టి సెకండ్ నేను ఇచ్చాను. తర్వాత ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ రావాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈక్వల్ టు హెచ్ లుకప్ ఆఫ్ తర్వాత 101 తర్వాత టేబుల్ ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాము. ఓకే. తర్వాత మనం సెకండ్ రోలో డేటా కావాలి. అప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచే ఉండాలి. చూడండి. ఫార్ములా ఏందంటే హెచ్‌లుకప్ తర్వాత 101, 101 అంటే దీని ఇక్కడ ఐడీ. సో, తర్వాత బీ1 టు డి3 అంటే ఫుల్ డేటా టేబుల్‌ని సెలెక్ట్ చేసినాము. తర్వాత సెకండ్ రో అంటే ఏందంటే ఇదనమాట ఇందులో. సో, 101లో ఉన్న సెకండ్ రోలో ఏం డేటా ఉందో మనకది రిజల్ట్ రావాలి. ఇప్పుడు 101 సెకండ్ రోలో ఏముంది? రాజు అని ఉంది. సో, రాజు వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దామండి. హెచ్‌లుకప్ ఈసారి నేమ్ బేస్ చేద్దాం. హెచ్‌లుకప్ ఆఫ్ మహేష్ తర్వాత ఇలా ఓకే. ఈ డేటా వరకు. ఎందుకంటే 101, 102, 103 సెలెక్ట్ చేయాలి. ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే మహేష్ అనే రో పైన ఉన్నదది. సో, కాబట్టి ఏందంటే బాటమ్ టు టాప్ సెర్చ్ చేయదు కాబట్టి నేను అది 101, 102, 103 సెలెక్ట్ చేయలేదండి. ఎప్పుడైనా టాప్ టు బాటమ్ సెర్చ్ చేస్తుంది కాబట్టి ఈ 2 రోస్ మాత్రమే సెలెక్ట్ చేసిన. తర్వాత ఇప్పుడేమైతది ఈ నేమ్స్ అనేవి ఉన్న సెల్ ఫస్ట్ రో అవుతది అప్పుడు. ఎందుకంటే మనం టేబుల్ ఇక్కడి వరకు సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది ఫస్ట్ రో అవుతది. ఇది సెకండ్ రో అవుతది అప్పుడు. సెకండ్ తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి. చూడండి 28,000. సో, హెచ్‌లుకప్ ఆఫ్ మహేష్ అంటే మహేష్ అనే నేమ్‌తో మనం సెర్చ్ చేస్తున్నాం. సో, అది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్స్ ఇచ్చాను. తర్వాత టేబుల్‌ని సెలెక్ట్ చేశాను. ఈ ఇంతవరకు రాజు, సురేష్, మహేష్ ఉన్నాయి కదా! ఇంతవరకు టేబుల్ సెలెక్ట్ చేశాను. తర్వాత అప్పుడు రాజు అంటే మనం ఇచ్చిన నేమ్ అనేది ఏదైతే ఉందో అది అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో అది ఫస్ట్ రో అవుతది. తర్వాత సాలరీ అనేది సెకండ్ రో అవుతది కాబట్టి సెకండ్ తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి కాబట్టి ఫాల్స్ అని ఇచ్చాం. అప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది 28,000 ఇలా అనమాట. సో, ఇది హారిజాంటల్ లుకప్ అండి. హెచ్-లుకప్. సో, హారిజాంటల్ లుకప్ అనేదేంటంటే, రో వైస్‌గా సెర్చ్ చేస్తది డేటాని. రో వైస్‌గా సెర్చ్ చేసి మనకి డేటా ఇస్తది. అది గూడా ఏంది టాప్ టు బాటమ్ మాత్రం సెర్చ్ చేస్తదండి. ఇప్పుడు మనం డేటా రాజు అనే ఫీల్డ్ కావాలనుకున్నప్పుడు, రాజు కింద రోల్ ఏముంది సాలరీ ఉంది మొత్తం. సాలరీగా మాత్రమే అది ఫైండ్ ఔట్ చేయగలుగుతది గానీ, మళ్ళీ ఐడీ ఫైండ్ ఔట్ చేయలేదు. ఎందుకంటే, రాజు బేస్ చేసి సెర్చ్ చేసేటప్పుడు. ఒకవేళ ఐడీ బేస్ చేసినామనుకోండి, అప్పుడు ఐడీ కింద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే. మళ్ళీ సాలరీ బేస్ చేస్తే మాత్రం ఏం రావండి. ఎందుకంటే సాలరీ కింద ఇంకేం లేవు గదా! సేల్స్ ఫైండ్ ఔట్ చేయడానికి రోస్ డేటా. సో, సాలరీ పైన డేటా ఉంది కాబట్టి సో, ఇక్కడ ఇది ఆబ్వియస్‌లీ అప్లికబుల్ అవ్వదు. అలా కాకుండా సాలరీ కింద ఇంకా వేరే రోస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ అవర్స్, వర్కింగ్ డేస్ అనేసి ఇంకా ఏమన్నా డేటా ఉందనుకోండి. అప్పుడు సాలరీ బేస్ చేసుకొని సాలరీ కింద ఉన్న రోస్‌లో ఏం డేటా ఉందో అది ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఇది హెచ్ లుకప్ అండి. హారిజాంటల్ లుకప్.